అంటే ఏందంటే ఆర్ఎస్ఎస్‌కి ప్రత్యామ్నాయం బీజేపీ అని అనుకోవచ్చా? అట్లా కాదా? ప్రత్యామ్నాయం కాదు. కాదు. ఇది హ్మ్. చెప్తాయినండి. హ్మ్. ఏమైందంటే దేవరస్ మూడవ బాలసాహెబ్ దేవరస్. ఆ! హ్మ్. మూడవ ఆహ్, సంచాలక సర్సంఘ చాలక్. సర్సంఘ చాలక్. హ్మ్. అయితే ఆయన గోల్వాల్కర్‌కి ఆయనకు విభేదాలనేటివి ఈ విషయంలోనే వచ్చినాయి. హుహు. రాజకీయాలు మనకుండాలి. రాజకీయాల్లో మన ప్రాతినిధ్యం ఉండాలి అనేవాడు దేవరస్. తనకు తాను నేను ఆర్ఎస్ఎస్‌లో కమ్యూనిస్ట్ అని చెప్పుకున్నాడు. బాలసాహెబ్ దేవరస్. హ్మ్. హుహు. రెండోది ఎన్నో సార్లు గోల్వాల్కర్‌తో ఘర్షణ విభేదించాడు. వాతావరణం ఉండి ఓహ్! హ్మ్. ఆ! ఆయనేందంటే ఎంత చెప్పిన ఈయనేమో గోల్వాల్కర్ ప్యూర్ స్పిరిచ్యువల్. హ్మ్. ఇంకా కనీసం ఎడ్గేవార్ గారి కన్నా కొంచెము పాలిటిక్స్‌తోని సంబంధాలుండే. ఈయనకట్లా లేదు. ఈయన ఓన్లీ స్పిరిచ్యువల్ పూర్తిగా. గోల్వాల్కర్. గోల్వాల్కర్. హ్మ్. ఆయన సాంప్రదాయాలు, మతము ఇవన్నీ గూడా. కాపోతే దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ముందుకొస్తున్నారు గాబట్టి ఆయనకు యాంటీ కమ్యూనిస్ట్ అనేది ముద్ర ఆయనకొచ్చింది. వేశారు. వచ్చింది. వచ్చింది. హ్మ్. ఆయన కొంచెం అంటే మత సాంప్రదాయాలకు భిన్నంగా కమ్యూనిస్టులు ఉంటారు గాబట్టి హ్మ్. దాన్ని వ్యతిరేకించేవాడు. అప్పుడే రైజ్ అయితున్నది బాగా ఓకే. కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే. అట్లేమైందంటే ఆయన దేవరస్ ఎప్పుడైతే విభేదించడం మొదలుపెట్టాడో, జనసంఘ్‌ను స్టార్ట్ చేయడంలో దేవరస్‌ది కీలక పాత్ర. రైట్. 1951 అప్పుడేమనుకున్నారంటే ఆర్ఎస్ఎస్‌లో ఎవరైనా ఉండి ఇంట్రెస్ట్ ఉంటే పాలిటిక్స్‌లోకెళ్ళొచ్చు హ్మ్. అనేదొచ్చింది. ఓకే. దానికేం జనసంఘ్‌లోకెళ్ళొచ్చప్పుడు. అది ఆయనేమి అఫీషియల్‌గా చెప్పలేదు. హ్మ్. బట్ దేవరస్ ప్రమోషన్ చేశాడిది. హుహు. దాంతోని కొంతమంది ఆర్ఎస్ఎస్‌లో ఉన్నవాళ్ళే జనసంఘ్‌ను స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత మొదటి ఎన్నికల్లో హ్మ్. 1952లో హ్మ్. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో పెర్ఫార్మన్స్ అంత బాలేదు జనసంఘ్‌ది. అప్పుడే కొత్తగా పుట్టింది గదా! ఓ పక్కన ఆర్ఎస్ఎస్ పెద్దగా పట్టించుకోలేదు గదా! అందుకని వాళ్ళకి పెద్దగా ప్రాతినిధ్యం రాలేదు ఎక్కడ గూడా. హ్మ్. దాంతో ఈయన బాగా నెత్తి మీదేసుకొని అప్పులన్నీ చేశాడు ఒక 8,00,000 దాకా. హుహు. ఏది 1952లో 8,00,000. 8,00,000 అబ్బా! హ్మ్. ఎందుకంటే ఆ జనసంఘ్‌ని బతికించాలి గదా! హ్మ్. సో, అవును. తర్వాత నెత్తి మీద పడ్డ తర్వాత వచ్చి గోల్వాల్కర్‌ని అడుగుతాడు. ఏం చేయాలి నేను ఈ ఏంటి? రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడంలో నేను చాలా మంది దగ్గర అప్పులు తీసుకున్నానంటే, మేము చెప్పలే గదా! మీ ఇష్టమే మీరు తెచ్చుకున్నారు. మీ మీ హెడ్‌ఏక్ అది మాకేం సంబంధం? అందువల్ల ఆయన ఇంకా ఏం చేయాలో అర్థం గాక ఊరికి పోయి వ్యవసాయము, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని 8 సంవత్సరాలు కష్టపడి 8,00,000 అప్పు తెరిపాడు.